సాధారణంగా హిందూ దేవాలయాల్లో స్వామి అమ్మవార్ల మూల విరాట్లు కొలువుతీరి ఉంటాయి. కొన్ని చోట్ల అరుదైన అర్ధనారీశ్వర ఆలయాలు దర్శనమిస్తాయి. కానీ దేశంలోనే అత్యంత అరుదైన ఆలయ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఆలయంలో కొలువైన మూల విరాట్ ముందు భాగం అయ్యవారిలా, వెనుక భాగం అమ్మవారిలా దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? స్వామి అమ్మవార్ల రూపాలు ఒకే శిలపై ఎలా కొలువు తీరాయి? అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలోనే అత్యంత అరుదైన ఈ ఆలయమే జగన్మోహిని కేశవస్వామి దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ర్యాలీ అనే గ్రామంలో ఉంది. 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టించిన ఈ ఆలయంలో సాలగ్రామ శిలతో రూపొందించిన విగ్రహంలో ముందు నుంచి చూస్తే పురుష రూపంలో కేశవస్వామి, వెనుక వైపు నుంచి చూస్తే స్త్రీ రూపంలో జగన్మోహిని అవతారం దర్శనమిస్తాయి. 5 అడుగుల 3 అంగుళాలు ఉండే ఈ మూల విరాట్ ముందు నుంచి చూస్తే కేశవస్వామి 4 చేతులతో శంఖం, గద, చక్రాలతో అభయహస్తంతో దర్శనమిస్తారు. ఇక వెనక నుంచి చూస్తే మోహిని అమ్మవారు 2 చేతులతో దర్శనమిస్తారు. అలాగే చుట్టూ ముడివేసుకొని చక్కటి శరీర ఆకృతితో మలిచి ఉంటుంది. అయితే అమ్మవారి కుడికాలి పాదానికి కాస్త పైన పుట్టుమచ్చ కూడా స్పష్టంగా కనిపించడం ఇక్కడ విశేషం. నల్లరాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికి ఇంపుగా ఉంటుంది. ఇక ఈ విగ్రహం పైన ఆదిశేషుడు ఉంటాడు. ఇక ఈ ఆలయంలో స్వామివారిని బదిలీల స్వామిగా భక్తులు పిలుస్తారు. ఎందుకంటే ఉద్యోగులు ఇక్కడికి వచ్చి స్వామికి పూజలు చేసి బదిలీ కోరుకుంటే వారికి ఉద్యోగంలో నచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ వెంటనే అవుతుందని భక్తుల నమ్మకం. ఆ విశ్వాసం ఈ ప్రాంతంలో ఇప్పటికీ కనిపిస్తుంది. ర్యాలీ ప్రాంతాన్ని ఎలా చేరుకోవాలి? ర్యాలీని దర్శించడానికి ఉత్తర భారతం నుంచి వచ్చే యాత్రికులు విశాఖపట్నం మీదుగా అంటే 5వ నెంబర్ జాతీయ రహదారిపై వయా తుని, అన్నవరం మీదుగా రాజమండ్రి చేరుకోవాలి. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా వెళ్లి బొబ్బర్లంక దగ్గర ఎడమ వైపు తిరగాలి. బొబ్బర్లంక మీద నుంచి లొల్ల మీదుగా మెర్లపాలెం దగ్గర కుడి వైపుకి తిరిగితే ర్యాలీ చేరుకుంటాం. అటు విజయవాడ వైపు నుంచి వచ్చేవారు రావులపాలెం 5వ నెంబర్ జాతీయ రహదారిపై కుడి వైపుగా తిరిగి మెట్లపాలెం దగ్గర ఎడమ వైపు తిరిగితే ర్యాలీ చేరుకోవచ్చు. ఇక రైలు ప్రయాణం అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగాలి. విమాన ప్రయాణం అయితే రాజమండ్రికి చేరువలో ఉన్న మధురపూడి ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలి. అక్కడి నుండి ఆటోలు గాని టాక్సీల ద్వారా గాని ర్యాలీ చేరుకోవాలి. ఇక పట్టణాలలో వాహనాల మీదుగా తిరిగి విసిగెత్తిన వారికి గుర్రపు బండి ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది. గుర్రపు డెక్కల చప్పుడు, రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం, దారిలో చిన్న చిన్న పిల్లలు వీడ్కోలు పలుకుతూ టాటా చెప్పడం, ఇలాంటి అనుభూతులని మనం సొంతం చేసుకోవచ్చు. సందర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. లోపల ఫోటోలు తీయడానికి అంగీకరించరు. ర్యాలీ చాలా చిన్న గ్రామం, అందువల్ల రావులపాలెం నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్లడం మంచిది.